హాయ్ ఫ్రెండ్స్, మనం డ్రమ్ స్టిక్ సూప్ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. డ్రమ్ స్టిక్ని నీట్గా కడిగి నేను కుక్కర్లో ఇలా వేసేసుకున్నాను. అందులో ఇంకా కావాల్సిన ఐటమ్స్ కూడా ఇప్పుడు వేస్తాను. ఒక 2 టమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేయాలి. ఒక ఆనియన్ని వేసేయాలి. అండ్ అల్లం వెల్లిపాయ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసేయాలి. ఇలా హాఫ్ కప్పు మైసూర్ పప్పు తీసుకొని దీన్ని వాష్ చేసి మైసూర్ పప్పుని వాష్ చేశాను. ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో పోసుకుంటున్నాను. ఇందులో వాటర్ నేను 3 గ్లాసెస్ పోసుకున్నాను. మీరు ఎంతైనా పోసుకోవచ్చు, మీ ఇంట్లో తాగే వాళ్ళని బట్టి. పోసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేయాలి. స్టవ్ ఆన్ చేయాలి. 3 విజిల్స్ వచ్చాక బంద్ చేసేయాలి. డ్రమ్ స్టిక్స్ సూప్ అయ్యే వరకు మనం ఇప్పుడు ఆనియన్ పకోడా ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్స్ని ఇలా పీల్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఆనియన్స్తో పాటు గ్రీన్ చిల్లీస్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. రెండింటిని కలిపి ఒక బౌల్లో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు బాగా ఒకసారి కలుపుకోవాలి. మంచిగా సాఫ్ట్గా అవుతుంది ఇలా బాగా కలుపుకుంటే. కొంచెం పసుపు, కారం, మీకు స్పైసీగా కావాలంటే స్పైసీ, నాన్ స్పైసీ అయితే నాన్ స్పైసీ. నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, నాకు సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం, ఇందులో కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మీకు శనగపిండి ఎంత కావాలో అంత వేసుకోండి. నేను కొంచెం క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి. మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం మధ్యలో కొంచెం వాటర్ కలుపుకొని, ఎక్కువ లూజ్ చేయవద్దు, ఎక్కువ గట్టిగా చేయవద్దు, మీడియంగా చేసుకోండి. ఇట్లా చేసుకోవాలి. ఈ లోపల మన డ్రమ్ స్టిక్స్కి 3 విజిల్స్ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక బాండీలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. పకోడీ చూడండి ఎలా కలిపానో, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పకోడీలు వేసుకోవాలి నూనెలో. చూడండి ఎలా మంచిగా అవుతున్నాయో. ఇలా మధ్యలో కలుపుకోవాలి. ఇట్లా మెత్తగా అయినాయి. మోరింగా సూప్ పల్పు ఇందులో ఇలా తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో నుండి తీసాక ఇలా స్విచ్ చేసుకోవాలి. పల్ప్ ఇట్లా తీసుకున్నాక ఇందులో కొంచెం మిరియాల పౌడర్ వేయాలి. ఏమైనా ఉప్పు తగ్గితే అవి టేస్ట్ చూసుకొని ఇప్పుడే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. నిమ్మకాయలు కూడా వేసుకోవాలి. పకోడీ హాట్గా సూప్ కూడా ఇచ్చేయాలి.